ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్ల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్రంలోని 19 ప్రభుత్వ వైద్య కళాశాలలకు చెందిన జూనియర్ డాక్టర్లు తమ డిమాండ్ల పరిష్కారం కోసం తమ నిరసనను ఫేజ్ 3కు చేర్చారు. ఈ రోజు నుంచి అత్యవసర సేవలను సైతం బహిష్కరించాలని నిర్ణయించారు. ఇందులో ఐసీయూ, క్యాజువాలిటీ, లేబర్ రూమ్లు వంటివి కూడా ఉన్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఉపకార వేతనం పెంపుపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన రాతపూర్వక హామీ రాకపోవడంతో జూడాలు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆందోళనకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మద్దతు పలికింది. మరోవైపు జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా ప్రజలకు వైద్య సేవలు అందటంలో ఆటంకాలు ఎదురవకుండా ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. సెలవులో ఉన్న వైద్యులు అనధికారికంగా విధులకు హాజరు కాని వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వైద్య శాఖ ఆదేశించింది. సాధారణ ఆసుపత్రులపై అదనపు భారం పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వైద్యాధికారులకు సాధారణ సెలవులు రద్దు చేశారు. సెలవుల్లో ఉన్న వైద్యులను తిరిగి విధుల్లోకి రప్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. వైద్య సేవలు నిరంతరాయంగా అందేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది. దీనిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, మరి ఈ సమ్మె ఎంతవరకు జరగనుంది? జూడాలు ఏమైనా తగ్గే అవకాశం కనిపిస్తుందా? మాధవి, దాదాపుగా అంటే సమ్మెకు ముందు, అంటే ఏదైతే సమ్మె ప్రారంభించడానికి జూనియర్ డాక్టర్లంతా ప్రారంభించడానికి ముందు డిసెంబర్ లో కూడా ప్రభుత్వానికి అనేక దఫాలుగా తమ డిమాండ్లు అయితే ప్రభుత్వానికి విన్నవించడం చూస్తా ఉన్నాం. ఏ రోజు కూడా ప్రభుత్వం ఏదైతే జూనియర్ డాక్టర్లు పెట్టినటువంటి వీరిచ్చేటువంటి సూచనలు పరిగణలో తీసుకోకపోవటం వల్ల డాక్టర్స్ అంతా కూడా ఈ సమ్మెకి అయితే దిగినట్లయితే మనం చూస్తాం. గత కొంతకాలం నుంచి కూడా ఏదైతే జూనియర్ డాక్టర్లతో పాటు పీజీ డాక్టర్లు, అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీరంతా కూడా సమ్మెకి అయితే ఇప్పటికే అయితే పలు దఫాలుగా అయితే మొదటి ఫేజ్ లో అయితే వారి యొక్క విధులు నిర్వహిస్తూనే మధ్యాహ్నం పూట వారి యొక్క నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. మళ్ళీ ఫేజ్ 2 లో కూడా కొన్ని డిపార్ట్మెంట్లకు వారి విధులకు గైర్హాజరవుతూ కూడా తన యొక్క వారి యొక్క ఉన్నటువంటి హక్కుల నేపథ్యంలో కూడా డిమాండ్స్ అయితే చేస్తున్నారు. వీటన్నిటికీ ఇప్పటికే ప్రభుత్వానికి పలు దఫాలుగా కూడా వారికి ఉన్న సమస్యలని తీసుకెళ్లినా కూడా ప్రభుత్వం నుంచి సరైన స్పందనతో పాటు లిఖితపూర్వకంగా హామీ రాని నేపథ్యంలోనే ఈ రోజు ఫేజ్ 3 లో భాగంగా అయితే అన్ని ఎమర్జెన్సీ ఐసీయూతో పాటు ఎమర్జెన్సీతో పాటు ఏదైతే లేబర్ రూమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ అన్నిటిలో కూడా ఇక నుంచి వాటికి దూరంగా ఉండాలి అంటూ కూడా జూనియర్ డాక్టర్లంతా కూడా విధులకు బహిష్కరించి సమ్మెకి అయితే దిగినట్లయితే చూస్తున్నాం. ప్రధానంగా ఏదైతే హాస్పిటల్స్ లో అంటే బోధనా కళాశాలలతో పాటు దానికి సంబంధించిన వైద్యశాలలు, ప్రభుత్వ వైద్యశాలలు అన్నింటిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూనియర్ డాక్టర్లంతా కూడా సమ్మెకి అయితే ఈ రోజు పిలుపునిచ్చినట్టు చూస్తున్నాం. ప్రభుత్వం దిగొచ్చేంత వరకు మా సమ్మె మాత్రం కొనసాగుతుంది ఉంటుంది అని చెప్పేసి కూడా డాక్టర్స్ చెప్పడం. ప్రధానంగా ఏదైతే డాక్టర్స్ జూనియర్ డాక్టర్స్ సంబంధించిన స్టైఫండ్ తో పాటు హాస్పిటల్లో ఉన్నటువంటి హాస్పిటల్ కానీ మెడికల్ కాలేజీలో ఉన్న మౌలిక వసతులు కల్పన ధ్యేయంగా కూడా ఈ యొక్క సమ్మె అయితే నిర్వహిస్తున్నట్లయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా డాక్టర్స్ కి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి పెంచాల్సినటువంటి స్టైఫండ్ విషయంలో ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం, దానిలో భావించినటువంటి డాక్టర్లు ఈ రోజు అన్ని యొక్క కార్యక్రమాలు నిర్వహించడం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ఎక్కడా కూడా రోగులకి కానీ, ఎక్కడా కూడా హాస్పిటల్ సంబంధించి కానీ, బోధన హాస్పిటల్ కానీ, కళాశాలలకు సంబంధించినటువంటి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా రోగులకి అన్ని జాగ్రత్తలు ఇప్పటికే కూడా చేపట్టడం అనేది చూస్తా ఉన్నాం. సెలవులో ఏదైతే డాక్టర్స్ సెలవులో ఉన్న డాక్టర్స్ అంతా కూడా విధులకు హాజరయ్యే విధంగా కానీ, అదేవిధంగా ఇక్కడ నుంచి ఎవరన్నా సెలవుల్లో పెట్టాలి అనుకున్న వాళ్ళకి అవన్నీ మంజూరు చేయకుండా ఉండే విధంగా కాలేజీలకు సంబంధించి ప్రిన్సిపల్ అందరికీ కూడా నోటీసులు జారీ చేయటం, అదేవిధంగా మొత్తం కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్లకు కూడా కొన్ని ఇవి అయితే జారీ చేయటం, ఎక్కడా కూడా ఇబ్బందులు పడకుండా అదేవిధంగా డిఆర్పీలుకి హాజరవ్వాలి. అదేవిధంగా డిహెచ్ఎస్ లో ఉన్న ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ ఉన్నారో వారిని కూడా ఈ యొక్క హాస్పిటల్స్ వినియోగించుకోవాలి. ఎక్కడా కూడా ఇటు పిహెచ్సిలో కానీ లేదా జనరల్ హాస్పిటల్లో కానీ ఆ బోధన కళాశాలలో కానీ ఎక్కడా ఇబ్బందులు రాకుండా వారన్నిటికీ కూడా ఇది రాకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఏదైతే
ఆ ఆరోగ్య శాఖ అయితే ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్టు విషయం అయితే మనం చూస్తున్నాం. కానీ మొదటి నుంచి కూడా ఏదైతే ఈ ఐఎంఏతో పాటు జూనియర్ డాక్టర్లు ఎవరైతే ఇప్పుడు సమ్మె చేస్తున్నారో వీరికి మొదటి నుంచి కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మద్దతు పలకటం, ప్రభుత్వానికి ఇప్పటికే పలు దఫాలకు ఇప్పటికే 4 సార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినా కూడా ఎక్కడా కూడా చర్చలు సఫలం కాలేదు అంటూ కూడా చెప్పుకొని వస్తున్నారు. ఏదైతే 2 ఏళ్లకు ఒకసారి పెంచాల్సిన స్టైఫండ్ ఏదైతే ఉందో ఆ స్టైఫండ్ విషయంలో కూడా ప్రభుత్వము సరైనటువంటి నిర్ణయం చెప్పకపోవటం, ఆ నిర్ణయం కూడా లిఖితపూర్వకంగా కావాలని చెప్పేసి కూడా డాక్టర్స్ సమ్మెలో అయితే పాల్గొన్నట్లు ప్రధానంగా అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మాది. రైట్ కృష్ణ, మరి అంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుందంటే ఏంటి అర్థం? జూనియర్ డాక్టర్ల డిమాండ్లు నెరవేర్చే ఉద్దేశం లేదని అనుకోవచ్చా? తప్పకుండా. అంటే వాళ్ళు ఇస్తున్నటువంటి ఏదైతే ప్రభుత్వం నుంచి ఇప్పటికే ప్రభుత్వం అంటే డైరెక్టర్స్ ఎవరైతే డిఎంఈతో పాటు ఏదైతే ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ సెక్రటరీ వీరపాండ్యంతో పాటు మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా పలు దఫాలుగా కూడా ఆ చర్చల ద్వారా అయితే వీళ్ళు వినవించాలని చూస్తాను. ప్రధానంగా 30% హైక్ కావాలి జూనియర్ డాక్టర్లని అడగటము, వారు కేవలము 3% మాత్రమే డాక్టర్స్ కి పీజీ డాక్టర్లకు కానీ హౌస్ సర్జన్స్ కానీ అంటూ వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెట్టడం, ఇవన్నీ కూడా ఏదైతే వీళ్ళు అంగీకరించకపోవటం, అతి తక్కువ స్టైఫండ్ పెంచుతానని చెప్పి ప్రభుత్వం చెప్పడం కాకుండా మినిమం 15 to 30% పెంచాలి. ఎందుకంటే స్టైఫండ్ సరిపోవట్లేదు, సరైన వసతులు లేవు అనే కూడా వైద్యులు ఏదైతే ఇప్పుడు స్ట్రైక్ చేస్తున్నారు డాక్టర్స్ డిమాండ్ అయితే ప్రధానంగా అర్థమవుతుంది. దీనిపైన ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవటం, కేవలం నోటితోనే చెప్తున్నారు, ఓకే మీకు పెంచుతామని చెప్తున్నారే తప్ప దాని కార్యరూపం దాల్చే విధంగా ఏదైతే లిఖితపూర్వక హామీ అనేది ప్రభుత్వం నుంచి రాలేని పరిస్థితి ఉండటమే దీనికి ప్రధాన కారణం కావచ్చు. ఆ నేపథ్యంలోనే ఇంకా ప్రభుత్వం అంతా తాత్సారం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు చేస్తున్న ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నట్లయితే ఇది ప్రభుత్వము వీరి యొక్క ఏదైతే డిమాండ్లకు అంగీకరించే సమస్య లేదు, కేవలం 3% లేదా 5% వారికి ఉన్నటువంటి డిమాండ్లకి పెంచుతామంటే మాత్రమే కూడా ప్రభుత్వము అంగీకరించే పద్ధతిలో అయితే ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే అన్ని ఏర్పాట్లు కూడా వైద్య శాఖ ప్రభుత్వం నుంచి చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. మరి రైట్, థ్యాంక్ యూ కృష్ణ.